హాయ్ అండి. ఇవాళ మనం ఎక్కడున్నామో తెలుసా? ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్లో ఉన్నాము. నమస్కారం, బెంగళూరు. ఒకసారి నా వెనకాల చూడండి. ఇది అవలేబెలే మేళా. అంటే అవలేబెలే అనేది ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే ఫుడ్ అనమాట. మనకు చిక్కుడుకాయలు ఉంటాయి చూసారా, అలాగే ఇక్కడ అవలేబెలే అని దానికి సేమ్ అలానే ఉంటుంది చిక్కుడుకాయలాగే. వాటి గింజలతో వీళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ అవి చేస్తారు. సో కర్ణాటకలో ఎక్స్పెషల్లీ ఏంటంటే బెంగళూరు అండ్ మైసూర్ లొకేషన్స్లో ఈ ఫుడ్ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది. ఈ వింటర్ సీజన్లోనే ఇది ఎక్కువ పండిస్తారనమాట. సో వీళ్ళ స్పెషల్ డిష్ కాబట్టి, వీళ్ళ స్పెషల్ కర్ణాటక స్పెషల్ ఏమంటారు వెజిటబుల్ కాబట్టి వీళ్ళు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ వాసవి కాండమెంట్స్ అని వివిపురం ఒక ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది. వాళ్ళ ఆర్గనైజింగ్ కమిటీ ఎవ్రీ ఇయర్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు. మోస్ట్లీ జనవరి ఫిబ్రవరి టైమ్స్లో ఇది ఆర్గనైజ్ చేస్తారనమాట. సో మనకి ఈసారి ఇక్కడికి ఇన్వైట్ వచ్చింది. సో మనం ఇక్కడికి వచ్చాము. మనం ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏంటి, ఇందులో ఏమేమి ఉంటాయి, ఈ ఫ్రూట్ సారీ ఈ వెజిటబుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేయండి. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. చూసారా, ఇది అవైలబుల్ ఒలిగే అనమాట. ఇక్కడ స్పెషల్ ఇది. సో మనం టేస్ట్ చేసి చూద్దాం. అంటే ఇక్కడ మనం తెలుగులో బొబ్బట్టు అంటాం కదా, వీళ్ళు ఒలిగే అంటారు. లోపల చూసారా స్టఫింగ్ కూడా కొంచెం పప్పుగా ఉంది. మనం ఎప్పుడు వాడే శనగపప్పు అయితే కాదు. మనకు పెద్దగా డిఫరెన్స్ తెలియట్లేదు, కానీ నెయ్యి వేసి ఇచ్చారు కదా, చాలా బాగుంది. ఇట్లా సేమ్ సిమిలర్ టేస్ట్ ఉంది. కొంచెం మనకి ఏమంటారు కొంచెం టేస్ట్ తెలుస్తుంది, కానీ సిమిలర్ టేస్టే ఉంది. మనం ఇంకో ట్రై చేద్దాం పదండి. చూసారా, మన సైడ్ దొరుకుతుంది కదా మసాలా వడ, అలాంటిదే, కాకపోతే వీళ్ళు బీన్స్ తో చేశారనమాట. చూడండి, మనం అక్కడ నానబెట్టిన శనగపప్పు వేసుకుంటాం కదా, సో దాని ప్లేస్ ఇది వేసి రీప్లేస్ చేశారు అంతే. కానీ చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది. టేస్ట్ చూద్దాం. ఇది బాగుంది, కొంచెం మన సైడ్ ఫ్లేవర్ వచ్చింది, సూపర్ ఉంది. సో ఇది నెమ్మదిగా నేను తింటూ నెక్స్ట్ స్టాల్కి వెళ్దాం. ఇవి కారా. చూసారా, కారా కౌంటర్ అంటే మనం మిక్స్చర్స్ ఉంటాయి కదా మన దగ్గర, అలాగే వీళ్ళు ఈ అవరేబెళ్ళతో మిక్స్చర్స్ చేశారనమాట. చూడండి ఒకసారి, ఇది ట్రై చేద్దాం. మంచి స్నాక్ ఐటమ్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. అంతే, అందరూ చాలా కంగారుగా ఉన్నారనమాట, ఇది టైం అవుతుంది అని. ఇది మనకి సైడ్ స్టఫ్ లాంటిదే, ఇది బాగుంది. లైక్ మనం ఎప్పుడైనా ట్రావెలింగ్ కూడా అలా తీసుకెళ్ళచ్చు. అది డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ స్నాకింగ్ అండ్ ఆల్. స్నాకింగ్ కోసం బాగుంది. చూసారా ఖాళీ. ఓకే, సో ఇది అవైలబుల్ అంటే ఇదే కదా. అంటే ఇప్పటివరకు మీకు క్లియర్ గా చూపించలేదు. సో ఇది కర్ణాటకలో చాలా ఎక్కువ ఫేమస్ గా చేసుకుంటారు. కర్ణాటక మైసూర్ లో చాలా ఫేమస్ ఇది. సో ఈ ఫెస్టివల్ దీని మీద నేమ్ చేశారు. సో దీన్ని కలీ దోశ అంటారు. మనం టేస్ట్ చూద్దాం. కలీ దోశ మనం ఎప్పుడు ఆంధ్రాలో వినుంటాం, కానీ ఆంధ్ర తెలంగాణలో, కర్ణాటకలో అయితే చాలా ఫేమస్ ఇది. యూజువల్లీ దీంట్లో ఏంటంటే బియ్యం పిండితో చేస్తారు ఇది. సో వీళ్ళు ఏంటంటే ఇందులో ఈ మిక్సీ కూడా, ఇది కూడా మిక్స్ చేసి చేశారు. దీంతో పాటు సేమ్ దీనికి సంబంధించిన కర్రీ ఇచ్చారు. నాకు చిక్కుడుకాయలతో దోశ తిన్నట్టుంది. చిక్కుడుకాయ దోశ కొత్త ఫ్లేవర్ కదా, ట్రై చేయొచ్చు.
రండి చూద్దాం అసలు ఇంకేమేమి ఉన్నాయో. ఒకసారి లైన్ చూడండి, ట్రై చేస్తారా? నా చేతిలో ఏముందో తెలుసా? రసం అండి. ఇక్కడ వీళ్ళు ఈ రసం తయారు చేసి వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. సో ఇది శాంపుల్ టేస్ట్ అని ఇచ్చారు, ఒకసారి తాగి చూద్దాం. చాలా బాగుంది, అంటే చాలా ఘాటుగా, మన సైడ్ టొమాటో రసంలో ఉంది కానీ చాలా టేస్టీగా ఉంది. ఇది నచ్చింది. ఇది వెళ్ళేటప్పుడు నేను కూడా ట్రై చేస్తాను తీసుకెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ ఫుడ్డే కాదు, మనకి డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. పిల్లలకు ఆడుకోవడానికి ప్లే ఏరియా అంతా కూడా ఉంది. బట్టలు ఉన్నాయి. వాళ్ళు కొంతమంది ఎవరైనా ఏమైనా వాళ్ళ ప్రొడక్ట్స్ పికిల్స్ ఏమైనా అమ్మాలన్నా కూడా వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. సారీ, చట్నీ పొడి. ఓకే, homemade product ma'am, no tasting powder, no color, no preservative. This are home grown brand ma'am. ఓకే, సో ఇక్కడ వీళ్ళు హోమ్ గ్రౌండ్ అంటే దే ఆర్ గివింగ్, అంటే ఇక్కడ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తున్నారు అనమాట. సో ఇది వాళ్ళ డిస్ప్లే కౌంటర్, బాగుంది. బాగున్నాయి కదా. క్రాకరీ యూనిట్ కూడా ఉందంటే ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. 30 రూపీస్ అవి అంటే బాగున్నాయి. నా చేతిలో ఏమున్నాయో చూసారా? స్వీట్స్ నా ఫేవరెట్ అనమాట ఇవి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఈ బీన్స్ తో చేసిన స్వీట్స్ అనమాట. మోస్ట్లీ అన్ని అవే, మైసూర్ పాక్ కానీ కలాకండ్ కానీ ఇవన్నీ కూడా ఆ బీన్స్ తోనే చేశారనమాట. అవైలబుల్. సో మనం వీటి టేస్ట్ చూద్దాం. అన్ని బాగున్నాయి చూడడానికి కూడా. చూసారా చిక్కీ పీనట్, మనం పల్లీలు వేసుకుంటాం కదా, వీళ్ళు ఈ బీన్స్ గింజలు వేసి చేశారనమాట. ఇదైతే కొంచెం మనకు బీన్స్ చేసి తెలిసిపోతుంది. చూడండి, మైసూర్ పాక్. దీంతో కూడా స్వీట్స్ ఇంత అవసరంగా ఉంటుందంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా బాగున్నాయి. నేను తింటూ కొంచెం ముందుకు వెళ్ళిపోదాం రండి. చూసారా, చిన్న పిల్లలకి బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు డ్రాయింగ్ బుక్స్, నోట్ బుక్స్. సో మీరు బాగా ఎంగేజింగ్ గా చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. అండ్ ఇవి చూసారా, మీకు ఇవేంటో గుర్తున్నాయో? చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా. చాలా రోజులు అయింది నేను ఇవి చూసి. ఇక్కడ ప్రోడక్ట్స్ అన్ని కూడా లైక్ మన చిన్నప్పుడు ఆడుకుండే బొమ్మలు లాంటివన్నీ ఉన్నాయి. ఒకసారి చూసేయండి మీరు కూడా ఇలా. Oh, this is so. చూసారా, చిన్న దువ్వెన. బొమ్మ పాము చిన్నప్పుడు దీంతో భయపెట్టేవారు కదా. అబ్బో, నేను అలాంటి చాలా ఆడేసేదాన్ని చిన్నప్పుడు. నాకు ఇక్కడ చాలా క్యూట్ గా అనిపించినవి. ఇది చూడండి, హనీ తీసుకుండేది ఎంత క్యూట్ గా ఉందో. అండ్ ఈ స్పూన్ కూడా చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి చూడడానికి కూడా, చిన్న చిన్నగా. ఇదంతా చెక్క, వుడ్ కాబట్టి ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ, న్యాచురల్ కూడా. అండ్ చాలా ముద్దుగా ఉన్నాయి.
నేనైతే ఇవి తీసుకుంటాను, చాలా ముద్దుగా ఉన్నాయి. కానీ చాలా ఉన్నాయి, లైక్ మీరు ఇక్కడ గిఫ్ట్ పర్పస్ కూడా అన్నమాట. ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ లొకేషన్ లో. ఇక్కడ చూడండి శారీస్ కూడా ఉన్నాయి అండ్ పిల్లోస్ ఉన్నాయి. ఇది ఒక ఎగ్జిబిషన్ లాంటిదండి, కాకపోతే ఇక్కడ ఎగ్జిబిషన్ లో ఉండే ఆ మెషిన్స్ అవి ఉండవు, కానీ ఫుడ్ ఎగ్జిబిషన్ లా అనమాట. సో ప్రోడక్ట్స్ లైక్ ఫుడ్ ఉంది, ఇక్కడ మనకి క్లోత్స్ ఉన్నాయి, ఇంకా లైక్ యూనో పిల్లలకు ఆడుకోవడానికి టాయ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఒక మార్కెట్ లా ఉందన్నమాట. ఒకసారి అయితే వచ్చి చూడండి. దీని ఇన్ఫర్మేషన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో దాన్ని బట్టి రండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది 9th January వరకే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇది కండక్ట్ చేస్తారు. సో ఆ డేట్స్ అవి మీరు ఆన్లైన్లో కూడా, వీళ్ళు ప్రమోషన్స్ కూడా బాగా చేస్తారు. సో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే బెంగళూరులో ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ చేస్తారనమాట. చూడండి ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, షాల్స్ ఉన్నాయి, బెల్ట్స్, ఇదంతా ప్యూర్ లెదర్ అంట. చూడండి బాగుంది కదా, నాకు ఈ బ్యాగ్ బాగుంది. ఇవేంటో తెలుసా, వడియాలు, రాగితో పెట్టిన వడియాలు అనమాట. హెసరేను రాగి బోటి అంటే ఇవి చూడడానికి బోటీలా ఉన్నాయని చెప్పి వీళ్ళు అలా పెట్టారు. లైక్ మనం చిన్న లైక్ వడియాలు అవి వేయించుకుంటాం కదా, అవి అనమాట ఇది. సో ఈ మేళా చూసాం కదా, ఈమెను అడుగుదాము ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యారు అని. తెలుగు చెప్పిన చెప్పండి. మేళా ఏమో బాగుంది, అయితే వెరీ క్రౌడ్ ఉంది. ఎక్కడ పోతున్న జన్మ ఏమో టేస్ట్ చేసేకి అయితే ఉండలేదు. విఐపి కౌంటర్ పోతే 100 రూపీస్ టికెట్ అంటారు. నలుగురు 5 పోతే 500 రూపీస్ ఇచ్చి మేళాల టికెట్ తీసుకొని ఫుడ్ చేసేది ఎంత ఇది కాదనిపిస్తుంది. అవతలనే సైడ్ పోతే ఆరామ్స్ అదే అమౌంట్ కి దొరుకుతుంది కదా. టేస్ట్ చేశారా ఫుడ్, ఏమైనా టేస్ట్ చేశారా? వరీ చాట్స్ ట్రై చేశాను, ఇంకా ఎక్కడ కాలేదు. ఎలా ఉన్నాయి చాట్స్? చాట్స్ అన్ని బాగున్నాయి, వెరీ క్రౌడ్ ఉంది, అవ్వలేదు. క్రౌడ్ ఉంది బట్ ఫుడ్ అయితే బాగుంది కదా. ట్రై చేయక కావాలేదా? ఓకే, మీరు ట్రై చేసిన చాట్స్ అయితే బాగున్నాయి. చాట్స్ బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, ఇక్కడ నిజంగానే క్రౌడ్ చాలా ఉందంటే మేము వీకెండ్స్ లో వచ్చాం కాబట్టి, ఇది వీక్ డేస్ లో కూడా ఉంది. సో వాళ్ళు పెట్టేది ఎలా అంటే పోతే వీకెండ్స్ వీక్ డేస్ కలిపి పెడతారనమాట. సో మీరు వీక్ డేస్ లో వస్తే మీకు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, వీకెండ్స్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఆబ్వియస్లీ మేళాలో ఉంటుంది కాబట్టి. సో మనం కూడా చూసుకొని రావాలన్నమాట. మేమైతే అన్ని టేస్ట్ చేసాము, మీకు ఆల్రెడీ చెప్పాము. ఇక్కడ ఉన్న ఈ డిషెస్ అన్ని కూడా వీళ్ళ మేకింగ్ వల్ల అదేంటంటే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది, కానీ చాలా సిమిలర్ గానే ఉందన్నమాట. బాగుంది, టేస్ట్ అయితే చేయొచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారు. సో మనం ఆయన అడుగుదాము, ఇక్కడ ఫుడ్ అన్ని టేస్ట్ చేశారంట, నేను ఇంతో మాట్లాడాను. సో ఫుడ్ ఎలా ఉందనే చెప్తా అన్నారు. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ బాగుంది. అండ్ ఫుడ్ లో అవరేకాయ నిప్పట్టు అమ్మిట మిక్సర్, ఇది ఏమంటారు కోట్బలే అమిట బేల్పూరి అండ్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది, టేస్ట్ చేయండి. అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఎంత ఇస్తారో, బట్ రష్ కొంచెం జాస్తి ఉంది, బట్ అంత లైన్ లోనే ఉంది, సో కన్వీనియన్స్ అవుతుంది. ఓకే, సో నీకు ఇక్కడ ఫుడ్ కాకుండా ఈ మేళా కూడా నచ్చిందా? లైక్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ కానీ? నచ్చింది. అండ్ ఇక్కడ చాలా షాప్స్ ఉంది, మీ ఫ్యామిలీ పార్ట్ రండి వీకెండ్ లో, లేదా ఎప్పుడైనా ఫ్రీ ఉంటే ఇక్కడంతా వచ్చి చూడొచ్చు, బాగుంది. చూసారు కదా, సో ఇక్కడ వీళ్ళకి ఓన్లీ ఫుడ్ తో కాకుండా షాప్స్ అవి కూడా చాలా ఎంగేజింగ్ గా చేశారు మేళా కాబట్టి. సో బాగుంది, ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, రండి. సో మేము వెళ్ళిపోతుంటే మాకు ఈ తెలుగు ఫ్యామిలీ కనిపించి చెప్పారనమాట, వీళ్ళు సుమన్ టీవీ ఫ్యాన్స్ అంట. సో వీళ్ళు అసలు ఇక్కడికి వచ్చి ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారో చూద్దాం. మేడం ఎలా ఉంది? చాలా బాగుందండి, అసలు ఈ ప్లేస్ మాత్రం చాలా క్రౌడీగా ఉంది, బట్ ఫుడ్ మాత్రం అన్ని బాగున్నాయి. ఈ సీజన్ లో మనకు దొరికే కౌపీన్స్ తో వెరైటీగా చేశారు ఇక్కడ అన్ని. యాక్చువల్లీ బిర్యానీ అనేది ఫ్రైడ్ పాప్కార్న్ లాగా, ఇంకా లైక్ రైస్ అని, పులిహోర, ఇంకా పూరి, అలా ఇలా డిఫరెంట్ గా చేశారు. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. అండ్ మేము కూడా సుమన్ టీవీ ఫ్యాన్స్ అనమాట. సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వాలని చాలా ఇష్టంగా మేము కూడా అనుకున్నాం, చాలా రోజుల నుంచి అనుకున్నాం. జయ మేడం గారు ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాము. రమా మ్యామ్ గారు అసలు ఆవిడ వీడియోస్ అయితే ఇంకా ఫుల్ ఫ్యాన్స్ మేము వాళ్ళకి ఫుల్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పర్సన్ కూడా కలిసారు, ఈవిడ కూడా సుమన్ టీవీ అంటే చాలా ఇష్టం అంటే. ఆవిడ మొత్తం యాంకర్ పేర్లు అన్ని చెప్పేస్తున్నారు, ఆవిడతో కూడా మాట్లాడదు. చెప్పండి, సుమన్ టీవీ ఇష్టం అండి. జయ మేడం ఇంటర్వ్యూస్ కానీ, రమారావి చెప్పే మ్యాటర్ కానీ చాలా ఇష్టంగా బాగా చూస్తుంటాం అన్ని మేము. నిరుపమ మేడం కూడా బాగా ఇంటర్వ్యూ చేస్తుంది, సీరియల్ యాక్టర్స్ అందరినీ చూస్తుంటాం, అవి కూడా మేము.
తప్పకుండా ఈ ప్లేస్ కి వచ్చి అందరూ ట్రై చేయండి. ఇక్కడ చాలా వెరైటీస్ గా పెడతారు అన్ని ఐటమ్స్, బాగుంటుంది కూడా. సో చూసారు కదా, ఇక్కడ మనకి మన సబ్స్క్రైబర్లు కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మొత్తం మన యాంకర్ల పేర్లు కూడా చెప్పేస్తున్నారు. సో వీళ్ళు మనం సర్టిఫై చేశారు కాబట్టి మనందరం వచ్చి ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నెక్స్ట్ ఇయర్ రావాలనుకున్న వాళ్ళు కానీ వచ్చి టేస్ట్ చేయండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ అవరేబెలే మేళా అన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్టే ఇక్కడ ఫుడ్ ఉంది, షాపింగ్ ఉంది, కిడ్స్ కి ప్లే ఏరియా ఉంది, అండ్ వీళ్ళు ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు, సాంగ్స్ పాడుతున్నారు. ఇదొక ఫుల్ టు మేళా అండి. మేళా అంటేనే అందరూ ఉండే చోటు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ స్పెసిఫిక్ అవైలబుల్ అంటే మన చిక్కుడు గింజల లాంటి దాంతో ప్రొడక్ట్స్ తయారు చేసి వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో ఈ కర్ణాటకలో ఆల్రెడీ చెప్పినట్టే ఈ వెజిటబుల్ అనేది చాలా అంటే వాళ్ళకి చాలా ప్రత్యేకమైంది అనమాట. ఈ సీజన్ లోనే వస్తుంది, వింటర్ సీజన్ లోనే. కాబట్టి వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ మేళా అనేది కండక్ట్ చేస్తారనమాట ఇక్కడ. సో మీరు ఎవరైనా వచ్చి బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలనుకుంటే ఇది Jan 9th వరకు ఉంటుంది. లేదు లైక్ ఈసారి మీకు కుదరలేదు అనుకుంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందో చూసుకొని ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అండ్ షాప్స్ లో కూడా నేను మాట్లాడిన దాని ప్రకారం ప్రైసెస్ అన్ని కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఫుడ్ అనేది. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.